హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఒక బ్రదరు ఓలాలో రీఛార్జ్ ప్లాన్ ఎలా రీఛార్జ్ చేసుకోవాలని అడిగారు. దానికోసం అండి, వాళ్ళ కోసం ఈ వీడియో చూడండి. ఇలా ఓలా యాప్ ఓపెన్ చేయగానే ఇలా ప్లాన్ అనేది చూపిస్తుంది. ఆ ప్లాన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేస్తే అమౌంట్ కట్టమని చూపించింది. దాని మీద క్లిక్ చేస్తే మన పేమెంట్ యాప్ ఓపెన్ అవుతుంది అనమాట. గూగుల్ పే, ఫోన్పే, ఇంకా ఏదైతే యూపీఐ యాప్స్ ఉన్నాయో అవి ఓపెన్ అవుతాయి. అవి ఓపెన్ చేసుకొని మన ఏదైతే దేని నుంచి కట్టాలనుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ ఆ యాప్ ఓపెన్ అయితే నేను క్రెడ్లోంచి కడుతున్నాను చూడండి. క్రెడ్ మీద క్లిక్ చేస్తే యాప్ ఓపెన్ అవుతుంది. అలా వస్తుందన్నమాట. డైరెక్ట్ క్రెడ్ యాప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మన బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని దేంట్లో అయితే డబ్బులు ఉన్నాయో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని దాని మీద మన పాస్పోర్ట్ ఉంటుంది కదా, ఆ పాస్పోర్ట్ ఎంటర్ చేస్తే పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోద్దండి. ఇదిగో పే ఇన్స్టెంట్లీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మన బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ అయిపోతుంది. తర్వాత మనకి ప్లాన్ రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది అనమాట. చూడండి, చూపిస్తాను మీకు. ఇదిగోండి, రీఛార్జ్ అయితే అయిపోయింది మనకి. ఇప్పుడు యాప్ డైరెక్టర్ ఓలా యాప్లోకి అయితే వెళ్ళిపోతుంది. చూడండి, ఇదిగోండి కన్ఫర్మ్ పేమెంట్ అని చూపిస్తుంది కదా మనకి. అదిగోండి పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు యాప్ డైరెక్టర్ ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి, చూపిస్తాను. అదిగోండి యాప్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ రకంగా రీఛార్జ్ అయితే చేసుకోవాలండి మన ప్లాన్ రీఛార్జ్. చివరి దాంట్లో మన సెట్టింగ్స్ దాంట్లో ఉంటుంది, లేకపోతే కిందే చూపిస్తుంది ప్లాన్ రీఛార్జ్ అని. ఈ విధంగా రీఛార్జ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.